రైట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఉదయం 10:17 ఇస్రో పిఎస్ఎల్వి C-62 రాకెట్ ను ప్రయోగించనుంది. 1485 కేజీల బరువున్నటువంటి భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాయి. ఇక దేశ రక్షణ రంగానికి అవసరమైన సేవలందించే లక్ష్యంతో ప్రయోగించనున్న ఈ ఉపగ్రహానికి ఇస్రో అన్వేష అని నామకరణం చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అమరావతి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అయితే అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 10-17 గంటలకు పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. భూ పరిశీలన ఉపగ్రహానికి అన్వేషణగా ఇస్రో నామకరణం కూడా చేయడం జరిగింది. దేశ రక్షణ రంగానికి సంబంధించి సేవలు అందించేందుకు ఈ ప్రయోగం చేస్తున్నట్టు కూడా ఇస్రో ప్రకటించింది. అయితే దీనికి సంబంధించినటువంటి దేశ రక్షణకు సంబంధించి అలాగే భూ పరిశీలన ఉపగ్రహానికి అన్వేషణగా ఇస్రో నామకరణం చేయడం, మరికొన్ని గంటల్లో ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రధానంగా దేశ రక్షణ రంగానికి ఈ ప్రయోగం అనేది ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శత్రు దేశాలు అలాగే దేశ రక్షణకు సంబంధించినటువంటి ప్రయోగంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే దేశానికి సంబంధించిన రక్షణ కావచ్చు, యుద్ధ సమయంలో దేశం ఏ విధంగా ముందుకెళ్లాలి, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏ విధంగా రూపొందించాలి, దానికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారాన్ని ఏ విధంగా రాబట్టాలి అనే దాని మీద ఇస్రో లోతైన ప్రయోగానికి కూడా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దాని మీద పూర్తి స్థాయిలో డేటా మొత్తాన్ని కూడా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా సీక్రెట్ గా కూడా చేసినట్టు మనకి సమాచారం. దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి రాకెట్ ప్రయోగం మరికొన్ని గంటల్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉదయం 10-17 గంటలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం కూడా మరికొన్ని గంటల్లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ ఫర్ ద అప్డేట్.